అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. 25 సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎన్నో ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తూనే వస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, ఎవ్వరైనా గానివ్వండి హ్యాపీగా వెళ్లి రావచ్చు. అంత మంచి అఫోర్డబుల్ కాస్ట్‌లో వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ అయిన చంద్రశేఖర్ గారితో మాట్లాడి, వారి మాటల్లోనే మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాం. నమస్కారం అండి. హలో అండి. ఇప్పుడొచ్చేసి సింగపూర్ అండ్ మలేషియా గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ సింగపూర్ అనగానే టూరిస్ట్ పారడైజ్ అని అంటారు. అవునండి. ఎందుకు? అండ్ మీరు 2 కంట్రీస్‌ని కూడా ఇక్కడ పెట్టారు. సింగపూర్‌ని, అవునండి. మలేషియాని. అవునండి. ఈ 2 కంట్రీస్‌ని ఎందుకు ఇంక్లూడ్ చేశారు? అంటే 2 క్లోజ్‌లోనే ఉంటాయా? దగ్గరలోనే ఉంటాయా? లేదా హ్మ్. చాలా ట్రావెల్ చేయాలా? ఓకే అండి. యాక్చువల్‌గా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ ఏందంటే సింగపూర్ అండ్ మలేషియా అండి. ఓకే. ఓకే. సో, ప్రతి నెల కూడా కొన్ని వందలాది మంది సింగపూర్ అండ్ మలేషియా ట్రావెల్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే మీరన్నట్టు సింగపూర్ గవర్నమెంట్ టూరిజంకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చింది. నెంబర్ 1 ప్లేస్ అనమాట దానికి. హుహు. వాళ్ళు మిగతా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కూడా టూరిజంకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి టూరిజం ప్యాకేజ్ లాగా తయారు చేసింది. హుహు. అది కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో కొత్త అట్రాక్షన్స్ మనకి యాడ్ అవుతానే ఉంటాయి. ఓకే. అందువల్ల ఏంటంటే సింగపూర్ అండ్ మలేషియాకి ఫ్యామిలీస్ క్యూ హ్మ్. కడతా ఉంటారండి. ఫ్యామిలీస్ ఎక్కువ వెళ్ళే ప్లేస్. ఎక్కువ ఫ్యామిలీస్ క్యూ కడతా ఉంటారు. ఓకే. ఎందుకంటే అంత చక్కగా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తారు. హ్మ్. తర్వాత యాక్చువల్గా కాస్ట్లీ సిటీ సింగపూర్ అనేది. అవునవును. ఎందుకంటే చాలా చిన్న కంట్రీ. ఆల్మోస్ట్ దాని మనకి రేడియస్ చూసుకుంటే 30 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఇంక ల్యాండ్ లేకపోయేటప్పటికీ సముద్రాన్ని రిక్లైన్ చేసుకుంటే వాళ్ళు ల్యాండ్ సంపాదించుకుంటారు అనమాట. ఓకే. ఓకే. సో అంత చిన్న కంట్రీ అండ్ టూరిజంకి మాత్రం నెంబర్ 1 ప్లేస్ అండి. అంత చక్కగా ఉంటుంది టూర్ అనేది సింగపూర్. అలానే ఓకే. సింగపూర్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కనే మలేషియా ఉంటుంది. హ్మ్. కాబట్టి మలేషియాలోని కౌలాలంపూర్ కూడా మనం విజిట్ చేయాలనుకుంటారు. ఓకే. ఎందుకంటే కౌలాలంపూర్లో కూడా బెస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి అన్నమాట. హుహు. ప్లస్ ఈ 2 సిటీస్లో కూడా అంటే మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. హ్మ్. అందువల్ల చాలా చక్కగా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి 2 సిటీస్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కవర్ చేసుకొని ఒక చక్కటి ప్యాకేజీ 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఓకే. అంటే ఓకే. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాకుండా 5 నైట్స్ పర్ఫెక్ట్. 6 డేస్. హ్మ్. అందులో సింగపూర్లో మనం 3 డేస్ ఉంటామండి. హ్మ్. అలానే కౌలాలంపూర్లో 3 డేస్ ఉంటాం. ఓకే. ఓకే. ఆ 3 డేస్లో కూడా సింగపూర్లో 95% ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్స్ అన్ని ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కవర్ చేస్తుందండి. అసలు అక్కడ ఏమేమి అట్రాక్షన్స్ ఎస్, ఉంటాయి? మనకి వచ్చేటికి బెస్ట్ అట్రాక్షన్స్ గార్డెన్ బై ద బే 2 డోమ్స్ అని ఉంటుందండి. హ్మ్. 2 డోమ్స్ అంటే కంప్లీట్‌గా ఇండోరు గ్లాస్ డోమ్ ఉంటుంది. 2 థీమ్ పార్క్స్. ఒకటి వచ్చేటికేమో క్లౌడ్ ఫారెస్ట్ అంటారు. ఇంకోటేమో ఫ్లవర్ డోమ్ అంటారు. హ్మ్. ఈ క్లౌడ్ ఫారెస్ట్ వచ్చేటప్పటికి దాంట్లో రేర్ ప్లాంట్స్‌ని వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారు. ప్లస్ ఇండోర్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఉంది లోపలే. ఓకే. ఓకే. లోపలే ఆహా! ఆల్మోస్ట్ అది 6 ఫ్లోర్స్ ఉంటుంది. మనకు కావాలంటే లిఫ్ట్‌లో వెళ్ళి మొత్తం కూడా చక్కగా అన్నీ మనకి ఎంజాయ్ చేసి రావచ్చు. ఓకే. చల్లగా ఉంటుందన్నమాట. అసలు హ్మ్. మనకి లోపలికి ఎంటర్ అవుతుంటేనే మన బాడీ అంతా కూడా ఒక రకమైన దాన్ని ఏమంటారు కూల్‌నెస్ వచ్చేసి హ్మ్. హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి పక్కన మళ్ళీ ఫ్లవర్ డోమ్ అని ఉంటుంది. హ్మ్. ఆ ఫ్లవర్ డోమ్ కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్‌లో చేసి ఉంచారనమాట. హ్మ్. 2 వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్స్. ఓకే. దాని తర్వాత మనకి ఫ్లైయర్ అని ఉంటుందండి. సింగపూర్ ఫ్లైయర్. హ్మ్. సింగపూర్‌లో అంటే నథింగ్ బట్ ఏంటంటే జెయింట్ వీల్. ఓకే. ఆ! సో, జెయింట్ వీల్ అనమాట. ఒక్కొక్క ప్లేస్‌లో లండన్‌లో లండన్ ఐ అంటారు దాన్ని. హ్మ్. దుబాయ్‌లో కూడా దుబాయ్ ఐ అంటారు. సింగపూర్‌లో ఫ్లైయర్ అంటారు. ఓకే. సో, అదేంటంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పడుతుంది ఒక రౌండ్ అది రొటేట్ అవ్వడానికి. హ్మ్. అంత చక్కగా బ్యూటిఫుల్ మొత్తం సింగపూర్ అంతా కూడా మనం చక్కగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో, ఓకే. ఎవరు కూడా ఎక్కలేము అన్న వాళ్ళకి ఇదొక చక్కగా ఎక్కి రావచ్చు అనమాట. చాలా మందికి హైట్ ఫోబియా ఉంటుంది. అవునవును. సో, తిరిగితే కళ్ళు తిరుగుతాయని ఫోబియా ఉంటుంది. అది ఏం అవసరం లేదు, చక్కగా ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఓకే. దాని ఆ! తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ యూనివర్సల్ స్టూడియోస్ అండి. హుహు. ఆ యూనివర్సల్ థీమ్ పార్క్ వచ్చి ఓన్లీ మనకి హాలీవుడ్లో ఉంది. దెన్ ఇక్కడ మాత్రమే ఉంది. సింగపూర్‌లో మాత్రమే ఉంది. ఓకే. మనకందరికీ తెలిసిందే హాలీవుడ్ మూవీ మేకర్ ఉన్నారు కదా! మూవీ మేకరు మనకి యూనివర్సల్ స్టూడియోస్. ఓకే. వన్ ఆఫ్ ద ఓకే. బెస్ట్ మూవీస్ తీసుకొని వచ్చింది. లైక్ దాంట్లో ఏంటంటే 'జురాసిక్ పార్క్' హ్మ్. అందరికీ తెలిసిందే. తర్వాత 'మమ్మీ' ఓకే. ఓకే. 'మమ్మీ రిటర్న్స్' పార్ట్స్ వచ్చినాయి. తర్వాత మనకి 'ట్రాన్స్‌ఫార్మర్స్' హ్మ్. ఆల్మోస్ట్ 4, 5 పార్ట్స్ వచ్చినాయి. హ్మ్. తర్వాత వచ్చేటికి మనకి 'లాస్ట్ వరల్డ్' అని కంప్లీట్‌గా
సీలోనే ఉంటుంది అనమాట ఆ మూవీ అంతా కూడా. ఓకే. దానికి ఇవన్నీ కూడా థీమ్స్ అన్ని కూడా ఒక చోటకి చేర్చి యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ఒక మంచి థీమ్ పార్క్ని వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా చక్కగా మనం ఎంజాయ్ చేసి రావచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు. అన్ని ఇంక్లూడ్ దాంట్లో ట్రాన్స్ఫార్మర్స్ 4D షో ఉంటుంది. తర్వాత మమ్మీస్ చీకట్లోనే మనకి రోలర్ కోస్టర్ అనమాట. మన జనరల్గా బయట రోలర్ కోస్టర్ అంటేనే మనము ఇది అదే. సో తర్వాత చీకట్లో ప్లస్ జురాసిక్ పార్క్ మన బోట్లో సేమ్ జురాసిక్ పార్క్లో ఎట్లా అయితే ఉంటుంది సేమ్ అదే థీమ్ ఇచ్చారు. లాస్ట్ వరల్డ్ లో లైవ్ షో అనమాట కంప్లీట్ గా అవి. తర్వాత ష్రెక్ మూవీ 4D షో ప్లస్ మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా రకరకాలైనటువంటి లైవ్ షోస్ జరుగుతూ ఉంటాయి మనకు ఆ రోడ్ మీద అంతా కూడా. సో అవి కూడా చక్కగా 1 డే పడుతుంది మనకి కంప్లీట్ యూనివర్సల్ స్టూడియోస్. 1 డే ఇంక్లూడింగ్ లంచ్ కూపన్తో సహా మనం ఆర్వీ టూర్స్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత అది మొత్తం కూడా సెంటోస్ ఐలాండ్ లో ఉంటుంది. నెక్స్ట్ డే సెంటోస్ ఐలాండ్కి వెళ్తాం బై కేబుల్ కార్. మనం ఇందాక అంతా కూడా స్కై లైన్ మనము మన ఫ్లైయర్ లో చూసాం. ఇప్పుడు బై కేబుల్ కార్ చూస్తాం అనమాట సింగపూర్ ని. సో అది చూసుకొని మనకి ఆ సెంటోస్ ఐలాండ్ లో మనకి వింగ్స్ ఆఫ్ టైమ్ షో అని ఒక బ్యూటిఫుల్ షో ఉందండి. సౌండ్ అండ్ మనకి వాటర్ షో. సో అది కూడా మనకి ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఉంటుంది. ఒక బీచ్ ఒడ్డున ఉంటుంది. అదేంటంటే మన వింగ్స్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక పక్షి టైం ని వెనక్కి తీసుకొని వెళ్తుంది. సో అది ఒక బ్యూటిఫుల్ థీమ్ వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారు. అది కూడా మన ఎంట్రీ టికెట్లో ఎంట్రీ అయి ఉంటుంది. తర్వాత సింగపూర్ సిటీ టూర్ ఉంటుంది. దాంట్లో మనకి మెర్లైన్ పార్క్ ఉంటుంది. ఆ మెర్లైన్ పార్క్ కూడా సింగపూర్ యొక్క సింబల్ అది. అంటే మనకి పైన అంతా కూడా మన సింహపు ఆకారం ఉంటుంది, కింద చేప ఆకారంలో ఉంటుంది. అది సింగపూర్ యొక్క సింబల్ అనమాట. సో అవి మొత్తం కూడా సింగపూర్లో మనం చక్కగా ఎంజాయ్ చేస్తాం. లగ్జరీ హోటల్ అకామిడేషన్ ప్లస్ లంచ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్. నేను చెప్పాను కదా మనకి సింగపూర్ అండ్ మలేషియాలో కూడా కంప్లీట్గా మనకి ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మంచి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరీ సెలెక్ట్ చేసుకొని మరి రెస్టారెంట్స్ని తీసుకొని వెళ్ళి చక్కటి భోజన సదుపాయాలు కలగజేస్తుందండి. ప్లస్ సింగపూర్కి వీసా కావాలండి. ఎందుకంటే మనకి మలేషియా వచ్చేటికి మనకి ఫ్రీ వీసా ఉంటుంది. సింగపూర్కి మాత్రం వీసా తీసుకొని వెళ్ళాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మా వీసా టీం మనకి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది కూడా మనకి వస్తుంది. ఆల్మోస్ట్ 100% సింగపూర్ వీసా వస్తుంది. సక్సెస్ రేట్. సో అక్కడి నుంచి బయలుదేరి బై రోడ్డు మనం కోలాలంపూర్, మీరు అడిగారు దూరం ఉంటుంది. సో కోలాలంపూర్ ఆల్మోస్ట్ 4 hours జర్నీ ఉంటుందండి. 4 hours లో మనం కోలాలంపూర్ రీచ్ అవుతాం. కోలాలంపూర్ మోస్ట్ అట్రాక్టివ్ అన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. లైక్ ట్విన్ టవర్ ఉంటుంది. ట్విన్ టవర్ అంటే కూడా మళ్ళీ 2 ఐకానిక్ బిల్డింగ్స్, దానిలో 86th ఫ్లోర్ అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది. అది ఎంట్రీ టికెట్ ఇస్తుంది. తర్వాత అక్కడి నుంచి బయలు బటు కేవ్స్ అని వెళ్తాం. బటు కేవ్స్ లో 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందండి. చాలా బాగుంటుంది. చాలా మూవీస్ లో ఉంటుంది. గోల్డెన్ భలే అట్రాక్టివ్ ఉంటుందండి. సో అక్కడ మనకి ఆధ్యాత్మిక కేంద్రం లాగా ఉంటుంది అంతా కూడా. మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒక 270 స్టెప్స్ ఎక్కితే కేవ్ లో ఉంటుంది అనమాట. టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, గణేష్ టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. హాఫ్ డే వరకు అక్కడ ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంకో మోర్ అట్రాక్షన్ జెంటింగ్ హైలాండ్స్ అని ఉంటుంది. ఆ జెంటింగ్ హైలాండ్స్ కి వెళ్ళడానికి మనం కేబుల్ కార్ లో వెళ్ళాలి. ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ మనం ఏదో హెవెన్ లోకి వెళ్తున్నాం అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1-2 hours ఆ జెంటింగ్ హైలాండ్ మనం స్పెండ్ చేస్తాం. ఆ జెంటింగ్ హైలాండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోటల్. 1400 రూమ్స్ ఉన్న హోటల్ అనమాట. 1400. ఆ రూమ్స్ లో మనకి ఏసీ ఉండదు, తర్వాత ఫ్యాన్ ఉండదు. మరి అంత కూల్ గా ఉంటుంది. అవసరం లేదనమాట. అంతే మనం ఆ డే ట్రిప్ లో మనం చక్కగా 1-2 hours అక్కడ స్పెండ్ చేస్తాము. మళ్ళీ కోలాలంపూర్ వస్తాం. కోలాలంపూర్ సిటీ టూర్ చూసుకొని మనం పుత్రజయ టూర్ ఉంటుంది. పుత్రజయ అనేటప్పటికి మళ్ళీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, దానిలో కొన్ని మంచి అట్రాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని ఫ్లైట్ కోలాలంపూర్ టు హైదరాబాద్ వస్తామండి. చాలా అసలు 5 nights 6 days ఇట్టే అయిపోయానంటే అనిపిస్తుంది. క్రేజీ ఉన్నాయండి మీరు చెప్పిన అట్రాక్షన్స్ అన్ని కూడా. సూపర్ కదా అసలు అంతా కూడా. ఎవరైతే ఇట్లాంటి అడ్వెంచర్స్ ఇష్టపడతారో అక్కడికి వెళ్తే ఫుల్ షోస్ ఉన్నాయి అసలు బ్రహ్మాండంగా. అందుకని ఫ్యామిలీస్ ఎవ్రీ మంత్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారండి. అలాగే మన దగ్గర క్యాలెండర్ ఉంటుంది, దాని ప్రకారం బుకింగ్స్ అన్ని అయిపోతూ ఉంటాయండి. అసలు క్రేజీ అండి. అసలు మీరు ఎన్ని ఎంట్రీ టికెట్స్ చెప్పినారు తెలుసా, అసలు అవన్నీ మీరే చూసుకుంటారు అనుకోండి. ఎనీవేస్ బట్ స్టిల్ అంటే మనకి అంత ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అవునండి.
ఎక్సలెంట్ అండి అసలు. అవునండి. దీని కాస్ట్ ఎంత మరి? ఇది వచ్చి ప్యాకేజ్ కాస్ట్ ₹1,12,000 మాత్రమే. నైస్ నైస్. ఓకే ఓకే. 1,12,000లోనే 6 రోజులు అన్ని ఇంక్లూడ్ ప్యాకేజ్ అండి. అంటే Okay. ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి సింగపూర్ ఫ్లైట్ ఉంటుంది, కోలాలంపూర్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఉంటుంది. తర్వాత మనకి హోటల్ అకామిడేషన్, లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, సింగపూర్ వీసా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటుంది. ఓకే. తర్వాత నేను చెప్పిన అట్రాక్షన్ ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, గైడ్ ఉంటారు, ఇక్కడ టూర్ మేనేజర్ ఉంటారు, ఇవన్నీ ఇంక్లూడ్ అండి. ట్రాన్స్పోర్ట్ ఇంటర్ సిటీ మనకి ఇంటర్ కంట్రీ సింగపూర్ టు కౌలాలంపూర్ వెహికల్ ఉంటుంది. ఇవన్నీ ఇంక్లూడ్ అయిన ప్యాకేజీ. బెస్ట్ సింగపూర్ అండ్ మలేషియా టూరు. ఓకే. అసలు మిస్ కావద్దండి ఎవరైనా కానీ. డెఫినెట్లీ అండి. లాస్ట్ టైం కూడా మనము ఈ టాపిక్ పైన ఒక వీడియో చేస్తే అవునండి. నేను చదివిన ఒక కమెంట్ ఏంటి అంటే, వాళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ క్రూజ్ షిప్స్ ఎక్కువ ఉంటాయి కదా, అవునండి. ఏమైనా ఆప్షన్ ఉందా యాడ్ చేయడానికి అని అడుగుతున్నారు. మీరు అన్నట్టు కరెక్ట్ అండి. చాలా మంది కూడా దాని గురించి కూడా ఎంక్వైరీస్ వస్తూ అవును. ఉన్నాయి. అది కూడా పాసిబుల్ అండి. ఓకే. మనకేంటంటే మనం టూర్ యాక్చువల్గా డేట్ పెట్టేటప్పుడే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నామండి. ఎట్లాగంటే మనకి క్రూజ్ లైన్స్ అనేది ఓన్లీ కొన్ని డేట్స్ మాత్రమే ఆపరేట్ అయి ఉంటాయి అనమాట. అన్ని డేట్స్ ఆపరేట్ కావు. అందువల్ల ఏంటంటే మన టూర్ డేట్ వచ్చేటప్పటికి 2 days బిఫోర్ క్రూజ్ లైన్స్కి డేట్ ఇస్తామండి. ఓకే. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25th అనుకోండి, మనకి ఇక్కడ సింగపూర్ నుంచి వెళ్ళి 27th వెళ్తారు. అంటే 25th ఆ క్రూజ్ లైన్ ఉంటుంది, 2 nights క్రూజ్లో ఉంటారు. అది ఇంటర్నేషనల్ క్రూజ్, ఆల్మోస్ట్ 20 to 22 floors ఉంటాయండి. అది ఇది షిప్లో క్రేజీ. 2 nights మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. క్రూజ్లో అన్ని రకాల అట్రాక్షన్స్ ఉంటాయి. దానిలో ఒకటి ఏంటంటే మనకి అక్కడ గ్రాట్యుటీ అని ఉంటుంది, అది మాత్రమే కస్టమర్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. మిగతా అంతా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి ఇస్తాం. ఎవరైనా క్రూజ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ సింగపూర్ మలేషియా ప్యాకేజ్కి వచ్చినప్పుడు అది కూడా అడిగితే మామూలు దానికి కూడా ఎంత కాస్ట్ అవుతుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది పాసిబుల్. మీరు అన్నట్టు 100% ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. మనకి హ్యాపీగా ఆప్షన్ అయితే ఉంది, ఇంకా వెళ్ళాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. yes. సో నైస్ అండి. అసలు మీరు చెప్తుంటే అసలు భలే అనిపించింది. అండ్ చక్కగా ఎవరికైతే అంత దూరం వెళ్తున్నాం కదా, మాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలని ఉంది క్రూజ్ అని అంటే అది కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా తెలుసుకున్నాము. అసలు చాలా మంచి టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఇవి, అది కూడా అఫోర్డబుల్ కాస్ట్లో అందరూ వెళ్ళగలిగేవి, వండర్ఫుల్ ప్లేసెస్. ముఖ్యంగా ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి, ఫ్యామిలీ వెకేషన్స్కి ఇవి బెస్ట్ ప్లేసెస్ అండి. సో మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి కంప్లీట్గా 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాదు బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు.